హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ ఆ లింక్ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, సో మన ట్రెండ్ ట్రేడర్ ఏదైతే అఫీషియల్ ఛానల్ ఉందో, సో దీని పేరు పైన ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. సో దయచేసి మీరు వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వండి. ఎలా వెరిఫై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు సింపుల్ అండి, ఫస్ట్ వచ్చేసి మీకు ఏదైతే మెంబర్స్ ఉన్నారో అది మనకి తక్కువగా ఉన్నారు, 7,880 యాజ్ ఆఫ్ నో. సో 8,000 ప్లస్ ఉండే. సో టెలిగ్రామ్ ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో, సో ఇన్యాక్టివ్ మెంబర్స్ అందరినీ కూడా రిమూవ్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో 7,880 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మీరు కంటెంట్ చూడండి, డైలీ మనం ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఉంటుంది. ఎటువంటి అకౌంట్ హ్యాండ్లింగ్ కానీ ఎటువంటిది ప్లాన్స్ అనేటివి ఎటువంటి మనకి రికవరీ ప్లాన్స్ అనేటివి ఏమీ లేవండి. సో ఈ ఏదైతే ఫేక్ టెలిగ్రామ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా సెల్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి దాని నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే వాట్సాప్ నంబర్ ఉందో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అలాంటిది ఏమన్నా మీరు అనుకుంటున్నారు, ఫేస్ చేస్తున్నారు అనుకోండి, సో ఏదైనా మీకు డౌట్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఒక నంబర్ ఉందో దానికి మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, సో ఏదైనా సరే క్విక్గా రిప్లై ఉంటుంది అండ్ క్విక్గా మీకు ఏదన్నా సరే సార్ట్అవుట్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కింద ఏదైతే యాడ్స్ కూడా వస్తాయి, టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దీంట్లో యాడ్స్ కూడా వస్తాయి. యాడ్స్లో కూడా కొన్ని ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నమ్మకండి. కింద యాడ్ అని వస్తుంది, యాడ్ వచ్చిన తర్వాత యాడ్ అని వస్తుంది, దాన్ని కూడా మీరు చూసుకోండి అనమాట. సో అది మన కంట్రోల్లో ఉండదు, సో దాన్ని కూడా నేను స్టాప్ చేయలేను. కాబట్టి ప్లీజ్ దయచేసి టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే ఉంటుందో అది ఏదైనా నా నుంచి అప్డేట్ వచ్చిందనుకోండి, నేను ప్రాపర్గా మీకు వాయిస్ నోట్ కానీ వీడియో కానీ ఏదైనా పెడతాను, దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. అనవసరంగా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూర్చొని లాసెస్ అవ్వకండి. అండ్ బెస్ట్ ఏంటంటే మన ఏదైతే లింక్ ఉందో ఇక్కడ మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా లింక్ అయి ఉంటుంది పైన, ఇక్కడ ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని చెప్పి దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. లేకుంటే ఏదైనా మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే వీడియో ఉన్నాయో, ఏదైనా వీడియో ఉందో ఆ వీడియోలో కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా అండ్ కామెంట్ బాక్స్ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో నెక్స్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఓవరాల్గా చూసామనుకోండి, సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ అదర్ ఇండెక్సెస్ కూడా అన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి, సో గ్లోబల్ టెన్షన్స్ వల్ల. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఏదైతే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం, అంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఎవ్రీ వీక్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనకి ఈ వీక్ టైం ఫ్రేమ్ ప్రకారం ప్రీవియస్లీ మార్కెట్ ఈ వీక్ ఏదైతే వీక్ ఉండేనో ప్రీవియస్ వీక్ ఈ లెవెల్స్ దగ్గర ఉండే, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఇంపార్టెంట్, ఇది వీక్లీ సపోర్ట్ లెవెల్ ఉండే నిఫ్టీలో, అది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడ వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. సో ఇప్పుడు మనం ఆ లెవెల్స్ కూడా దాని కిందకి వచ్చేసాం. ఓకే. దగ్గర 23,000కి దగ్గరకు వచ్చేసాం అనుకోండి. యాజ్ ఆఫ్ నో 23,151 మార్కెట్ ఒక క్లోజింగ్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా ఉంది, సో ఇక్కడ ఈ ఏరియా 23,200 to 22,000 లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఈ వీక్లో క్యాండిల్ చూడండి, ఈ 3 వీక్స్ ఒక క్యాండిల్స్ చూడండి. మార్కెట్ ఈ 3 వీక్స్లో మార్కెట్ వచ్చేసి ఒక మొమెంటం, అంటే మార్కెట్ స్ట్రాంగ్లీ ఒకసారి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ బాటమ్ నుంచి మళ్ళీ రికవర్ చేసి మార్కెట్ ఇప్పటివరకు ఈ లెవెల్స్ని టెస్ట్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ని మార్కెట్ టెస్ట్ చేయడానికి వచ్చింది. సో మార్కెట్లో ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌన్స్ రాకుంటే మాత్రం మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అంటే టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 23,000 లెవెల్ కిందికి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ 22,500 కిందికి కూడా ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో యాజ్ పర్ టెక్నికల్లీ మనం చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం వీక్గా ఉంది, సెల్ ఆన్ రైస్ చేయవచ్చు. అంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం ఆపర్చునిటీ మార్కెట్ ఎప్పుడైతే బౌన్స్ చేస్తుందో అండ్ అక్కడ నుంచి మనం సెల్ ఆపర్చునిటీ అయితే వెతుకోవచ్చు అనమాట. సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే. అండ్ బెరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది నిఫ్టీలో, అండ్ అదేవిధంగా సేమ్ బ్యాంక్ నిఫ్టీలో అంతే మనకి బెరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఒక మంచి వీక్లీ సపోర్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది, 53,400 వీక్లీ సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్స్ కిందకి మార్కెట్ వచ్చింది అనుకోండి,
మార్కెట్ 52,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ వీక్లీ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ 2025 మనకి ఏదైతే వీక్లీ క్యాండిల్ ఉందో ఆ లెవెల్స్కి వచ్చింది మార్కెట్. ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ అనేది ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ 73,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్లో కూడా. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ ప్లాన్ చేద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఏదైతే లాస్ట్ అనాలిసిస్ ఉండేనో మనకి ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుండే. అండ్ దోజీ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు మార్కెట్ ఎప్పుడైతే లో బ్రేక్ చేస్తుందో డౌన్ సైడ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ నేను లాస్ట్ వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ గ్యాప్ డౌన్ అండ్ గ్యాప్ అప్ అండ్ ఫ్లాట్ కేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవాళ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్లీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రీవియస్ ఏదైతే మనకి ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్లో మార్కెట్ గ్యాప్ డౌన్ అయినప్పుడల్లా మార్కెట్లో రికవరీ చేసింది. ఓకే, సో ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. ఫస్ట్ గ్యాప్ అప్ కేసు మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ మనకి బెరిష్ ఉంది కాబట్టి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మార్కెట్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అయిందా లేదా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అయింది అనుకోండి గ్యాప్ అప్, అండ్ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ కేసు నిన్న మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూడండి ఏదైతే హై ఉందో అది 23,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే లో ఉందో ఆ లోస్ దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది రెసిస్టెన్స్ ఏరియా దగ్గర, అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. ఓకే, దానికన్నా ముందు మీరు చూడండి ఈ క్యాండిల్లో మీరు చూసారనుకోండి 23,700 దగ్గర 700 or 750 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది, అండ్ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్. అండ్ ఇక్కడ కూడా క్యాండిల్ చూడండి 24,300 మార్కెట్ స్లైట్లీ ఓపెన్ అవ్వడం పాజిటివ్గా ఈ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయింది, అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయింది. సో మార్కెట్స్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి అనుకోండి, సో మార్కెట్ ఏ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అవుతుంది, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అనేది అబ్జర్వ్ చేయండి. అక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు డే లో ఇంపార్టెంట్, అంటే ప్రీవియస్ డే లో ఇంపార్టెంట్ అండ్ కరెంట్ డేలో ఇంపార్టెంట్, అంటే 9:15 క్యాండిల్ ఒక లో ఇంపార్టెంట్. సో ఆ డేలో అండ్ ప్రీవియస్ డేలో రెండు ట్రాక్ చేయండి. మార్కెట్ డేలో బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ అన్న వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఆ డేలో బ్రేక్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఎంటైర్ డే మార్కెట్ ఆ లో అయితే బ్రేక్ కానంత వరకు మార్కెట్లో బేరిష్ అవ్వకండి. ఓకే, సింపుల్ మార్కెట్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుందాం. ఇక్కడనే చెప్తాను. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ ఏరియా దగ్గర, మార్కెట్ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అండ్ 9:15 క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ ఒక లోస్ మార్కెట్ టెస్ట్ చేసి అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, రీటెస్ట్ చేసి బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కేసులో మనం పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. సెకండ్ కేసు ఏంటంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ బ్రేక్ చేసి ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ కాస్త మనకి సపోర్ట్ అయితే అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. సో ఈ కేసులో మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ కేసులో ఏంటంటే మార్కెట్ ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవ్వడం అండ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయ్యి అండ్ డే లోస్ దగ్గరకు వచ్చి మళ్ళీ బౌన్స్ చేసింది అనుకోండి, అండ్ అక్కడ నుంచి మార్కెట్లో ఆ డేలో బ్రేక్ కానంత వరకు మనం బెరిష్ అవ్వద్దు, అండ్ డేలో యాక్ట్స్ యాజ్ ఏ సపోర్ట్ లెవెల్, అండ్ అక్కడ నుంచి మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇవన్నీ కూడా ఇంట్రాడేలో చాలా ఇంపార్టెంట్. మీకు ఓకే తెలుసుకోవడం ఇంపార్టెంట్. కొంచెం ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ మనము ఏదైతే డైలీ టైం ఫ్రేమ్ వ్యూ బట్టి ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేసుకుంటాం, బట్ మార్కెట్ అవర్స్లో మాత్రం ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఉందో దాంతో పాటు మీరు చిన్న టైం ఫ్రేమ్లో ఏదైతే మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఇది మార్కెట్లో ఏదైతే ఫామ్ అవుతుందో దీన్ని బేస్ చేసుకొని అండ్ హైయర్ టైం ఫ్రేమ్ ఒక అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తుండాలి. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నేను చూశాను, సో ఓన్లీ ఏదైతే మార్కెట్లో ఓవర్వ్యూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని బ్లైండ్లీ ట్రేడ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, సో ప్లీజ్ ఇది ఈ పాయింట్స్ని అర్థం చేసుకోండి. ఏదైతే నేను డైలీ అనాలిసిస్ చేస్తానో అది ఒక ఓవర్వ్యూ. దాని తర్వాత ఇంట్రాడేకి వచ్చేసరికి ఇంట్రాడేలో ప్రైస్ బిహేవియర్ ఏముంది అనేది కూడా చూసుకొని మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మన దగ్గర ఏదైతే టూల్ ఉందో ఆల్గో టూల్స్ ఏదైతే టూల్ ఉందో ఇక్కడ మీరు చూపిస్తాను. సో ఆల్గో ప్రీమియం లెవెల్స్ ఇది 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. సో ఇది బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ఎవ్రీడే. ఓకే, ఇక్కడ మీరు చూడండి కొంచెం నా థ్రోట్ కరెక్ట్గా ప్రాపర్గా లేదు, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడండి
మార్కెట్ వచ్చేసి ఈ ఆల్గో లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆల్గో ఆర్జెడ్ కానీ ఆల్గో ఎస్జెడ్ కానీ ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. సో ఇంట్రా డేలో 9:15 to 3:30 దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఎక్కడ షేర్ చేస్తాను, నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ 2 లెవెల్స్ ఆఫ్టర్ 9:15 మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రోజు మార్కెట్ వచ్చేసి ఒకవేళ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాస్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ అన్న ఫేస్ చేస్తుంది, ఈ పర్టికులర్ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ అన్న ఫేస్ చేస్తుంది. లేకుండా మార్కెట్ ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియా నుంచి స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉందనుకోండి, ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఆ రోజు ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు, ఎందుకంటే రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది కాబట్టి. ఓకే, అండ్ లేకుండా మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్ ఉండి స్ట్రాంగ్లీ ఈ పర్టికులర్ ఏరియా దగ్గరకు వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, అండ్ ఇక్కడ మీరు ఏదైనా బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఏమైనా నోటీస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ లెవెల్స్ పైన మనం ఎస్ఎల్ పెట్టుకొని అండ్ ఇక్కడ నుంచి కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఒక ప్రైస్ యాక్షన్ ఏముంది అంటే ప్రీవియస్ 2-3 డేస్ ఒక ప్రైస్ యాక్షన్ ఏముంది, ఒకవేళ 2-3 డేస్ ఒక ప్రైస్ యాక్షన్ బేరిష్ ఉంది అండ్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి ప్రైస్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అండ్ ఆ ట్రెండ్ మార్కెట్ ఫాలో అవుతున్నట్టు అండ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ పైన మీరు ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్కి ఏదైతే సపోర్ట్ ఉంటుందో ఈ పర్టికులర్ పాయింట్ టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే పాయింట్. అండ్ ఇంకొకటి సపోర్ట్ సైడ్, మార్కెట్ ఒకవేళ ఈ డౌన్ సైడ్కి వచ్చింది మార్కెట్, అప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు ట్రై చేస్తున్నట్టు, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ నుంచి బేరిష్ ఉన్నారనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం క్వాంటిటీ మీరు బుక్ చేసేసి రిమైనింగ్ కాస్ట్లో పెట్టి ట్రైల్ చేశారనుకోండి, మార్కెట్ ఒకవేళ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసేస్తే మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి. అండ్ ఈ సపోర్ట్ కాస్త కూడా రెసిస్టెన్స్ అయిపోతుంది అండ్ అప్ సైడ్లో కూడా రెసిస్టెన్స్ అయిపోతుంది. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మనం బేరిష్గానే ఉండొచ్చు. సో సేమ్ కేసు ప్రీవియస్ మనం చూసినట్టయితే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది ఈ క్యాండిల్లో అండ్ ఇక్కడ రీటెస్ట్ కూడా చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ 23,300 కింద మీరు ఒకవేళ బేరిష్ ప్లాన్ చేసినా సరే మార్కెట్ 23,100 వరకు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ ఇచ్చింది మార్కెట్. ఓకే, సో ఒకవేళ మీరు ఆల్గో రెసిస్టెన్స్ ఆల్గో సపోర్ట్ లెవెల్స్ కనుక టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే, సో ఈ లెవెల్స్ అనేది ఈ పర్టికులర్ ఏరియాస్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అండ్ ట్రెండ్ రివర్సల్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మన ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు ఏదైతే లెవెల్స్ ఉన్నాయి ఇవి ఆల్గో లెవెల్స్, ఈ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు కస్టమైజ్డ్. సో ఇది ఓన్లీ మన టెలిగ్రామ్ ఛానల్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే షేర్ చేస్తాను. దీన్ని మీరు నేను పంపించిన తర్వాత లెవెల్స్ని మీరు మార్క్ చేసుకోండి, దాని తర్వాత దీన్ని అబ్జర్వ్ చేయండి కొన్ని రోజులు, మీ ప్రైస్ యాక్షన్తో దీన్ని ఇంక్లూడ్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకే క్లియర్. సో రేపటి ప్లాన్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే క్లియర్లీ మీకు అన్నీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత ఇంట్రాడేలో ఇవి అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రేపటి ప్లాన్ మనం మాట్లాడుకుంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం ఆల్రెడీ చూసాం క్లియర్లీ బేరిష్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, 75 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో 75 minutes టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి మార్కెట్ ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ కనిపిస్తుంది, మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా నుంచి మీరు చూసినా సరే మార్కెట్ క్లియర్లీ బేరిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ బేరిష్ స్ట్రక్చర్ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకసారి రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్లీ ఒక 50 to 100 పాయింట్స్ ఓపెన్ అయినా మార్కెట్ 23,200-300 కింద ఉన్నంతసేపు బేరిష్గానే ఉండొచ్చు అండ్ అక్కడ నుంచి కూడా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ డేలో ఏదైతే ప్రీవియస్ డేలో ఉందో అది టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయింది అనుకోండి 23,000 లెవెల్ అండ్ 22,900-800 వరకు రావచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి బౌన్స్ చేసి ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంటే అక్కడ నుంచి కూడా మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ బుల్లిష్కి ప్లాన్ చేయాలి, షార్ట్ కవరింగ్ రావాలి అంటే కనుక మార్కెట్ ఇంట్రాడేలో మార్కెట్ 23,300 పైకి వెళ్తేనే అప్పుడు మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దెన్ అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 23,300 పైన హోల్డ్ చేస్తే షార్ట్ కవరింగ్ అంటిల్ అన్లెస్ మార్కెట్ సెల్ ఆన్ రైజ్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్కి వచ్చే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంది నిఫ్టీ 50. ఓకే క్లియర్. అండ్ డౌన్ సైడ్కి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటిల్ అన్లెస్ మార్కెట్ ఇక్కడ ఏదైనా బులిష్ ప్రైస్ యాక్షన్ మనకు కనిపించి అండ్ అక్కడ నుంచి ఇంట్రాడేలో మనకు ఏదైనా బులిష్ ప్రైస్ యాక్షన్ కనిపించింది అనుకోండి, దెన్ అది నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్లో మీకు షార్ట్ అనాలిసిస్ వీడియోకి పెడుతున్నాను, లెవెల్స్ పెడుతున్నాను, అలాగే రేపు కూడా పెడతాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 75 minutes టైం ఫ్రేమ్లో కూడా మనకి బేరిష్ కనిపిస్తుంది. ఇంకా
ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ టువర్డ్స్ 53,000 వరకు అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 54,000 లెవెల్ అండ్ 54,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం అప్ సైడ్కి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ కవరింగ్ కోసం అండ్ టువర్డ్స్ 54,700 అండ్ 54,500 వరకు. యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో బేరిష్ కనిపిస్తుంది అండ్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్లో కూడా మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. ఒకవేళ నిఫ్టీ పాజిటివ్ ఉంది అంటే సెన్సెక్స్ పాజిటివ్ ఉన్నట్టు టెలిగ్రామ్ ఛానల్లో, ఒకవేళ నిఫ్టీ బేరిష్ ఉంది అంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉన్నట్టు. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే 74,600కి దగ్గరలో ఉంది ప్రైస్ అనేది అండ్ ఇంకా డౌన్ సైడ్ ఇక్కడ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. 74,000 అండ్ 74,000 కిందకు కూడా మనకి పాసిబిలిటీస్ అని ఉన్నాయి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్. అండ్ అప్ సైడ్ మార్కెట్ రావాలంటే ఏదైతే మనకి క్యాండిల్ ఉందో ఫ్రైడే రోజు మార్కెట్ ఒక హైస్ ఉన్నాయో అది పైన మార్కెట్ వెళ్తే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 74,900. అది కూడా మార్కెట్లో ఈ గ్యాప్ రీఫిల్ చేయడానికి మాత్రం వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్కి రికవరీ కావాలి స్ట్రాంగ్లీ అంటే 76,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు అండ్ అప్ సైడ్కి. అప్పుడు ఈ పర్టికులర్ ఏరియాస్ అనేవి టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అలా అనిపించిందంటే నేను మీకు షేర్ చేస్తాను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మనకి ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కనిపిస్తుంది బేరిష్ కనిపిస్తుంది, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ డేటా కూడా చూసుకుందాం, ఆప్షన్ చైన్ డేటా. అండ్ ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి రెసిస్టెన్స్ మనం కాల్ సైడ్ మనం చూస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ చూస్తాం. అండ్ ఇక్కడ మనకి 23,200 లెవెల్ దగ్గర కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా ఉంది అండ్ 23,500 లెవెల్ దగ్గర కూడా మనకి రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మీరు చూసారనుకోండి సపోర్ట్ 23,000 లెవెల్ దగ్గర 98,900 ఉంది. సో ఈ పర్టికులర్ 23,000 లెవెల్ ఒక సైకలాజికల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 22,800 అండ్ 22,900 లెవెల్స్ కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. సో ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ 23,000 లెవెల్ ఉంది. ఈ లెవెల్స్ నుంచి కొంచెం బౌన్స్ అయితే రావచ్చు. చూడండి, ఒకవేళ బౌన్స్ రాకుండా మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకా 200-300 పాయింట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ బౌన్స్ వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక 300-400 పాయింట్స్ మార్కెట్ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది 23,000 లెవెల్ నుంచి. ఓకే, 23,000 ఒక మంచి సైకలాజికల్ సపోర్ట్ లెవెల్, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము క్రిప్టో కూడా చూసుకుందాం. దాని తర్వాత మనకి గ్లోబల్ మార్కెట్ చూపిస్తాను, క్రిప్టో కూడా పెడతాను ఇక్కడ. సో ఆల్రెడీ క్రిప్టో వచ్చేసి నేను అనాలిసిస్ చేశాను ఫ్రైడే రోజు, మీరు చూసినట్టయితే ఒక లాంగ్ వీడియో చేశాను. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో అంటే మార్కెట్ ఎప్పుడైతే 74,000 లెవెల్ ఈ 73,500 to 74,000 రెసిస్టెన్స్ని మార్కెట్ టెస్ట్ చేసిందో అండ్ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది క్రిప్టోలో. అండ్ కాకపోతే నేను ఆల్రెడీ షేర్ చేశాను స్వింగ్ ట్రేడ్ షేర్ చేశాను. అండ్ స్వింగ్ ట్రేడ్ ఏ పర్టికులర్ పాయింట్లో షేర్ చేశాను 70,250 లెవెల్లో షేర్ చేశాను. అండ్ అక్కడ నుంచి మార్కెట్ 2,500 వచ్చింది. ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియాలో మీరు ప్రాఫిట్ బుక్ చేసి పార్షల్ క్వాంటిటీ కాస్ట్ పెట్టినా సరే ఈ పర్టికులర్ ఏరియాలో ఇంకా ఎస్ఎల్ ట్రిగర్ అవ్వకపోవచ్చు. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ 71,700 పైన మార్కెట్ ఉందనుకోండి అగైన్ మళ్ళీ మార్కెట్ 73,500 to 74,000 వరకు మళ్ళీ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇథీరియం వచ్చేసి 2,100లో ట్రేడ్ అవుతుంది. ఇంకా కూడా హయ్యర్ ఐస్ కనిపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు చూడవచ్చు ఈ పర్టికులర్ ఏరియా 2,200ని టెస్ట్ చేసింది. నేను ఈ పర్టికులర్ పాయింట్లో మీకు స్వింగ్ ట్రేడ్ సజెస్ట్ చేశాను. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 2,120 అండ్ 130 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. అప్పుడు మార్కెట్ మళ్ళీ అగైన్ 2,200 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ వెళ్ళకుండా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. మార్కెట్ ఒకవేళ 2,050 అండ్ 2,040 కిందికి వచ్చింది అనుకోండి దెన్ అప్పుడు మళ్ళీ మనకి ఇథేరియంలో కొంచెం బెరిష్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ యాజ్ ఆఫ్ నో క్లియర్లీ మనం చూసినట్టు ఒక రేంజ్లో ఉంది. సో చూసి ట్రేడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి మీరు ఒకవేళ మాతోని మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి అండ్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో దీన్ని కూడా మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. సో నేను ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది మనకి 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది. ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. సో ఈ సిగ్నల్స్తో కూడా మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. బై సిగ్నల్ అండ్ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు సో ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది
చేయాల్సింది అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో మనకి కోర్స్ అని ఆల్రెడీ ట్యాబ్ ఉంటుంది, అది దానిపైన క్లిక్ చేయండి. దానిపైన మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, ఇవి చూడండి. క్రిప్టో రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో బిట్కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, సో మెనీ కాయిన్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ చేయొచ్చు అండ్ ఆప్షన్ చేయొచ్చు. రీసెంట్గా మీరు గోల్డ్ కూడా ట్రేడ్ చేయొచ్చు అండ్ US స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం సైట్ని. దాని తర్వాత మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇదో ఈ ఇండికేటర్ యాక్సెస్, దాంతోపాటు మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్, అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ 2 యాక్సెస్ అనేది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే జరుగుతుంది. ప్రాపర్గా ఫస్ట్ అయితే వీడియో చూడండి, దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఏదైతే ప్రాసెస్ చెప్పాను దాన్ని ఫాలో అయ్యి నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.